మాటలకు గౌరవం కలిగి ఉన్నారా అనే దాన్ని మొదట సెలెక్ట్ చేసుకోండి. మొదట దాన్ని చెక్ చేసుకోండి. మీ చెక్ లిస్ట్లో అది ఉండాలి. ఎందుకంటే నా చెక్ లిస్టులో అదే ఉంది. భార్య భర్తలు ఈ సంబంధాన్ని ఏర్పరచుకునే దానికి ముందు యేసు ప్రభు చెప్పిన రీతిగా, అపోస్తలులు చెప్పిన రీతిగా, దేవుని యొక్క వాక్యం చెప్పిన రీతిగా ఈ భార్య భర్తల సంబంధం ఏర్పడిన తర్వాత వారు ఎలాగ జీవించాలని ఇంకొక 15 నిమిషాల మీతో నేను ముచ్చటిస్తాను. ఈరోజు భార్య భర్తల సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయినాయని మనము చూస్తూ ఉన్నాం లోకంలో. అయితే ప్రతి భర్త, ప్రతి భార్య, పెళ్లి చేసుకోబోయేవాళ్ళు లేక పెళ్లి చేసుకునేవాళ్ళు, ఈ కొత్త సంబంధము ఏర్పరచుకోబోయేవాళ్ళు, కొత్త సంబంధాన్ని ఏర్పరచుకొని ఆ సంబంధాన్ని కొనసాగించుకునేటటువంటి వాళ్ళు చెక్ చేసుకోవాల్సినటువంటి చెక్ లిస్ట్ ఏంటంటే, నేను నిజంగా నా భార్యని, నేను నిజంగా నా భర్తను ప్రేమిస్తున్నాను. అంటే మొదటి ఏంటంటే నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ నెంబర్ 1. రెండవది మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఓకే, ఐఎమ్ సారీ, నేను మొదటి మార్చాను. నేను నా భర్తని నమ్ముతున్నానా? నేను నా భర్తని నమ్ముతున్నానా? నేను నా భార్యని నమ్ముతున్నానా? అంటే భార్య భర్తలైన తర్వాత వారి మధ్య ఉండవలసినటువంటి ప్రప్రథమమైనటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే నమ్మకం. దాని ఇంగ్లీష్లో ట్రస్ట్ అంటారు. నమ్మకం. నేను నా భార్యని ఎన్ని % నమ్ముతానంటే, ఎన్ని %? 99% కాదు, 100%. అలాగే నా భార్య నన్ను ఎన్ని % నమ్మాలి? 100% నమ్మాలి. నేను నా భార్య నన్ను 100% నమ్మితే, ఒకరికొకరు మేము నమ్మగలిగితే మీకు ఏ విధమైనటువంటి సందేహము, అపనమ్మకము మా మధ్య జొరపడడానికి అవకాశమే లేదు. రెండో విషయం ఏంటంటే, నా భార్యను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానా? పెళ్ళైన వాళ్ళు చెప్తున్నా, లేకపోతే పెళ్లి కాకపోయే వాళ్ళు కూడా దీన్ని పెళ్ళైన తర్వాత అప్లై చేసుకోండి. నా భార్యను లేక నా భర్తను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానా? చెక్ లిస్ట్. మూడవది, నా భార్య కొరకు నా ప్రాణాన్ని ఇవ్వగలనా? నా భర్త కొరకు నా ప్రాణాన్ని పెట్టగలనా? అంటే నేను నా మనస్ఫూర్తిగా నా భార్యని ప్రేమిస్తే, మనస్ఫూర్తిగా నా భర్తను ప్రేమిస్తే, మూడో పాయింట్ ఏంటంటే నా భార్యకు నా ప్రాణాన్ని ఇస్తా, నా భర్తకు నా ప్రాణాన్ని ఇస్తా. నాలుగో పాయింట్ ఏంటంటే నా భార్యకి నేను ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాను, నా భర్తకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాను. అంటే నా భార్య యొక్క క్షేమము కొరకు, నా భర్త యొక్క క్షేమం కొరకు నేను ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాను. ఈ విషయాలన్నీ మనం సాధారణంగా మాట్లాడుకున్నట్టుగా ఉంటాయి, కానీ నేను మాట్లాడే ప్రతి మాటకు లేఖనాధారాలు ఉన్నాయి. లేఖనాన్ని ఆధారం చేసుకునే మాట్లాడుతున్నా. చాలాసార్లు పురుషులు ధైర్యంగా చెప్పుకుంటారు. ఏమంటే ఎబిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22లో ఏమన్నదంటే, స్టార్టింగ్ లోనే మొదట భర్తల కంటే భార్యలకి మొదట చెప్తున్నాడు, స్త్రీలారా మీ ప్రభువు పోలే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. స్త్రీలకే చెప్తున్నారు కాబట్టి భార్యలు
మీరు పురుషులకు లోబడి ఉండాల్సిందే అని చెప్పేసి స్త్రీలని అధమానిస్తాం, డిమాండ్ చేస్తాం. అయితే కింద మనం చదవాల, స్త్రీలు లోబడి ఉండాల్సిందే అదని చెప్పలేదు దేవుడు. అయితే మరి పురుషులారా మీ భార్యని ప్రేమించండి అని చెప్పాడు. అది 25వ వచనం. పురుషులారా మీ భార్యల్ని ప్రేమించండి. ఈ సంబంధం, ఈ నూతన సంబంధం లేకపోతే భార్య భర్తల సంబంధం, ఈ 2 చక్రాలు ఒక బండికి, సంసారం అనే ఈ బండికి ఈ 2 చక్రాలు భార్య భర్త, ఆ బండిలో ఉండేవాడు పిల్లలు. ఈ 2 చక్రాలు ఈక్వల్ గా ఉంటే ఆ బండిలో ఉండే కుటుంబంలో ఉండే పిల్లలు చేరవలసిన గమ్యస్థానానికి సురక్షితంగా చేరతారు. ఈ 2 చక్రాలు నడవడానికి ఈ చక్రాలలో ఉండవలసిన మొదటిది ఏంటంటే భర్త భార్యను ప్రేమించాలి, అలాగే భార్య భర్తకు లోబడి ఉండాలి. ఈ 2 తిరగతా ఉండాలి. ఇలాగా భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. మరి ఎట్లా ప్రేమించాలి అనేటటువంటి విషయాన్ని మనము చూడగలిగినట్లయితే చూడండి, ఎట్లా ప్రేమించాలని అంటే 29వ వచనం చూడండి. తన శరీరమును దోషించువాడు ఎవడు లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకును, మరియు క్రీస్తు శరీరమునకు అవయములు ఉన్నలాగన. ఓకే, అది కాదు మనం చదవాల్సింది. 28వ వచనం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలు ప్రేమింపవలసి బద్ధులై ఉన్నారు. తర్వాత ఇంకా పైన చదివినట్లయితే భార్య కొరకు లేక సంఘం కొరకు యేసుక్రీస్తు ఏం చేశాడంటే తన ప్రాణమును పెట్టాడు అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రాణమును పెట్టాడు. ఇప్పుడు ఈ భర్తలకి అంటే మీ ప్రేమ మీ భార్యల మీద మనస్ఫూర్తిగా ఉందని చెక్ చేసుకోవడానికి ఒక చిన్న టెస్ట్, అలాగే భార్యలు కూడా ఒక చిన్న టెస్ట్. భార్యకి జబ్బు చేసింది, హాస్పిటల్లో తీసుకున్నా, హాస్పిటల్కి ఎమర్జెన్సీకి తీసుకుపోయారు. డాక్టర్ చెప్పాడు, మీ భార్య హార్ట్ పాడైపోయింది, హార్ట్ రీప్లేస్ చేయాలా, హార్ట్ తీసి పెట్టాలా, లేకపోతే మీ భార్య బతకదు అని చెప్పాడు బాధ. అప్పుడు చెక్ చేస్తే నీ హార్ట్ మ్యాచ్ అవుతుంది నీ భార్యకి. ఇప్పుడు నీ భార్యని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలనంటే నీ హార్ట్ తీసి నీ భార్యకి పెట్టాలి. నీ హార్ట్ తీసి నీ భార్యకి పెట్టాలంటే నువ్వేమవుతావు? కూడా నువ్వు చచ్చిపోతావు. నువ్వు హార్ట్ తీస్తే నువ్వు చచ్చిపోతావు. ఆమె బతుకుతుంది. అంటే అదనమాట యేసు ప్రభు సంఘాన్ని ఎట్లా ప్రేమించాడు. సంఘాన్ని ఎట్లా ప్రేమించాడంటే యేసు ప్రభు తన హార్ట్ ఇచ్చేసాడంటే సంఘాన్ని బ్రతికించాడు. సంఘం మంచిది కాదు, అయినా ఆ సంఘం కోసం, ఆ సంఘాన్ని పవిత్రపరచుకోవడం కోసం, పరిశుద్ధపరచడం కోసం దాని కొరకు తన ప్రాణం పెట్టాడు, తన హార్ట్ ఇచ్చాడు. ఈ భార్యని అలాగ ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి అని చెప్పాలా నేను? అంటే ఈ సంబంధం కొనసాగడానికి, సంబంధం ఏర్పడిపోయింది, జీవితాంతం ఆమెతో ఆయనతో మనం బ్రతకాలి. అది దీని సూత్రం ఏంటి అని అంటే
నీవు నీ భార్య కొరకు ప్రాణం పెట్టగలిగే అంతగా నీ భార్యను నువ్వు ప్రేమిస్తానంటే భార్యకి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు లోపడాలని. ఆమె అంతకంటే ఎక్కువగా ఒక గుండె మాత్రమే కాదు, శరీరం నుండి అన్ని అవయవాలు కూడా నీకు దానం చేసేంతగా ఆమె ముందుకు వస్తుంది భార్య. అంటే ఈ యొక్క దాంపత్య జీవితంలో లేకపోతే ఈ భార్య భర్తల సంబంధంలో త్యాగం అనేది ఉండాలి. ఆర్థిక సంబంధాలు కాకుండా త్యాగంతో కూడినటువంటి సంబంధాలు. నువ్వు బ్రతికే నాకంటే నువ్వు బ్రతకడం మంచిది అనేటటువంటి ఆలోచన భర్తకుంటే భార్యకుంటే వాళ్ళ మధ్య ఎందుకు వస్తాయి చెప్పండి గొడవలు? వాళ్ళ మధ్య ఎందుకు తారతమ్య భేదాలు వస్తాయి? ఈ విధమైనటువంటి కమిట్మెంట్ కలిగి ఉండాలని అంటే క్రైస్తవ సూత్రాలు అర్థం కావాలి, క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ అర్థం కావాలి. భార్యాభర్తల సంబంధం గురించి క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ లో ఉన్నంత గొప్ప మర్మాలు ఎక్కడ లేవు, ఏ మతంలో ఏ మత గ్రంథాల్లో లేవు. సంఘాన్ని క్రీస్తు ప్రభు ప్రేమించడానికి తన ప్రాణాన్ని తన రక్తాన్ని ఇచ్చాడు. అలాగే ఓ పురుషుడా, నీ భార్యని నువ్వు ప్రేమిస్తే నీ ప్రాణాన్ని కూడా పెట్టగలిగేంతగా నువ్వు ప్రేమించాలి నీ భార్య. అయితే మామూలుగా జనరల్ గా ఒక సంగతి భర్తలు అర్థం చేసుకోవాలి. భార్యలు వాస్తవానికి ఎక్కువ మంది 90% భార్యలు ఆస్తి కావాలా, డబ్బు కావాలా, బంగారు కావాలా, చీరలు కావాలా, నగలు కావాలా అని కోరుకోరు. ఏం కోరుకుంటారో తెలుసా? కోరుకునేది ఏంటంటే, నేనున్నాను రా, నీకు నేను చూసుకుంటాను, నిన్ను నేను వదిలిపెట్టను, నీ కాలమంతా నీ చేయి పట్టుకొని నీ కన్నీరు తుడిచి నీ కష్టంలో సుఖంలో నిన్ను కాపాడతాననేటటువంటి ఆ ఒక్క భావము భార్యలు చూస్తాం. ఆ యొక్క కాన్ఫిడెన్స్ భర్తలు భార్యలకు ఇవ్వగలిగితే చాలు. ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు, భోగ భాగ్యాలు కోరరు. భర్తలు ఆ కాన్ఫిడెన్స్ భార్యలకు ఇవ్వగలిగితే జీవితాంతం పడి ఉంటారండి. నాకు ఏ దేవుడు అవసరం లేదు, నువ్వే నా దేవుడు అని చెప్పి భర్త పాదాల దగ్గర జీవితాంతం సేవ చేసుకుంటూ జీవించగలిగేటటువంటి పుణ్య స్త్రీలు మన భారతదేశంలో ఉండే స్త్రీలు. అది భార్య ఏం చేయాలి? ఈరోజు సంసారాల్లో ఈ యొక్క గొడవలు, సంసారాలు పగిలిపోవడానికి కారణం ఏంటంటే, చాలా మంది పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత, పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మెట్టినిల్లు నా ఇల్లు అనే ఫీలింగ్ రాదు చాలా మందికి. ఇంకా పుట్టిల్లే నా ఇల్లు అనుకుంటా ఉంటారు. ఎప్పుడైతే నువ్వు పెళ్లి చేసుకొని గర్భ దాటి మెట్టింట్లో అడుగు పెట్టినావో, ఇక నీకు కష్టమైన, సుఖమైన, దుఃఖమైన, బాధ అయినా అన్ని అదే. నీకు ఆ కమిట్మెంట్ తో పోవాలి. నాది ఇల్లు, ఇది నా భర్త, ఈయన నా అత్త, ఈమె నా మామ, ఇది నా ఇల్లు అనే ఫీలింగ్ వచ్చేంత వరకు సంతోషంగా ఆ సంసారం సాగదు. ఆ ఫీలింగ్ వస్తే పుట్టింటికి మాటికి వెళ్ళరు, గొడవలు వేసుకొని పుట్టింటికి వెళ్ళరు మాటికి. భార్యకి ఆ ఫీలింగ్ రావాలి, ఇది నా ఇల్లు అని. అది రాకపోతే చిన్న వాటికన్నిటికీ గొడవలు ప్రారంభమవుతాయి. అందుకనే పెళ్లిళ్ళు చేసేటప్పుడు లేక చేసుకునేటప్పుడు తల్లిదండ్రులు కానీ లేక చేసుకునే వాళ్ళు కానీ చూడవలసింది ఏంటంటే,
ఇదిగో నా బిడ్డని వీడికి ఇస్తున్నాను, వీళ్ళు 3 పూట్ల కూడు పెట్టగలరా, గుడ్డ ఇవ్వగలడా, ఈమె యొక్క అవసరాలని తృప్తిపరచగలడా? అలాంటి లేనటువంటి వాడికి ఎందుకు వాడికి పెళ్ళి? ఎందుకంటే ఈరోజు చాలా సమస్యలు ఉత్పన్నమైనది ఎక్కడంటే ఆర్థిక సంబంధాలు. పెళ్ళేమో ఆర్భాటంగా చేసుకుంటాడు, ఆడపోయి చూస్తే 3 పూట్ల కూడు ఉండదు, గుడ్డు ఉండదు. ఆ బిడ్డ పుట్టింట్లో బాగా ఆనందంగా హాయిగా పెరిగి మెట్టింటికి పోతే ఎన్నో కళల్ని నింపుకొని అక్కడ పోతే కూడు గుడ్డ ఉండకపోయినప్పుడు, తన యొక్క కోరికలు న్యాయమైన మార్గంలో తృప్తిపరచలేనప్పుడు గొడవలకు ఏముంటాయి? అందుకని పెళ్లి 100 ఏళ్ల పంట అంటాం కదా. ఈ 100 ఏళ్ల పంటని పండించే ముందు అనేక విషయాల్ని తల్లిదండ్రులు ఆలోచన చేయాలి, పెళ్లి చేసుకునేటటువంటి ఆలోచన చేయాలి. కనుక ఇలాగ చెప్పుకుంటూ పోతే గంటల తరబడి ఈ అద్భుతమైన భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడుకోవచ్చు. కానీ 2 విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడి ముగిస్తున్నాను. మొదటి విషయం ఏంటంటే, పెళ్ళి అనేది బిజినెస్ కాదు. పెళ్ళి అనేది అన్యోన్యమైన ఆలుమగల సంబంధం, శాశ్వతమైన సంబంధం. ఇలాంటి పెళ్లి లేకపోతే ఈ భార్యాభర్తల సంబంధాన్ని ఏర్పరచుకునే ముందు అన్ని కోణాల్లో ఆలోచన చేయాలి. వాటిల్లో ప్రప్రథమంగా నేను చేసుకునే అబ్బాయి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా, నేను చేసుకునే అమ్మాయి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా. ముఖ్యంగా క్రీస్తు సంఘస్థులు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నేను చేసుకునే అబ్బాయి క్రీస్తు సంఘస్థుడా, నేను చేసుకునే అమ్మాయి క్రీస్తు సంఘస్థుడా. ఎందుకంటే క్రీస్తు సంఘస్థులు కాకుండా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చేసుకుంటే అక్కడ కూడా ప్రారంభం గొడవ. డినామినేషన్స్ అమ్మాయిని చేసుకుంటే కూడా గొడవలు ప్రారంభం. ఎందుకంటే ఆడేమో ఆడ చర్చికి పోవాలంటాడు, ఈ అమ్మాయి ఏమో మన చర్చికి రావాలంటాడు. లేకపోతే మా అబ్బాయి ఏమో మన చర్చికి పోవాలంటాడు, అమ్మాయి ఏమో మేము ఆ చర్చికి పోవాలంటాడు. నడు మధ్యలో ఈ విషయం గురించి గొడవలు స్టార్ట్ అవుతాయి. అందుకని ఆలోచించేది. రెండో విషయం నేను చెప్పింది ఏంటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బంధాన్ని శాశ్వతమైన సంబంధంగా చర్చేసుకోవాలని అంటే, ఒకటి, నువ్వు నీ భార్యని సంపూర్ణంగా ప్రేమించగలిగి ఉండాలి. నీ భర్తకి సంపూర్ణంగా లోబడగలిగేదానిగా ఉండాలి. నీ భర్తని 100% నమ్మాలి, నీ భార్యని 100% నమ్మాలి. నీ భర్తను 100% మనస్ఫూర్తిగా ప్రేమించాలి, నీ భార్యను మనస్ఫూర్తిగా ప్రేమించాలి. నీ భార్య కొరకు నువ్వు ప్రాణం పెట్టేవాడుగా ఉండాలి, నీ భర్త కొరకు నువ్వు ప్రాణం పెట్టేదానిగా ఉండాలి. ఈ బేసిక్ విషయాలు మనసులో ఉంటే గొడవలు వచ్చేదానికి అవకాశమే లేదు. ఒకవేళ వచ్చిన చిన్న చిన్న గిల్లి గజ్జాలు ఏర్పడినా అవి అలాగ వస్తాయి, అలాగ పోతాయి. సంసారాన్ని, ఈ సంసార సుఖాన్ని, సంసార సంతోషాన్ని నరకంగా తయారు చేసుకొని బ్రతకదు. లోకం కోసం, సమాజం కోసం భార్య భర్తలుగా నటించొద్దు. నిండుగా, నిజంగా, సంతోషంగా, ఆనందంగా భార్య భర్తలు అనేటటువంటి ఈ యొక్క స్వర్గ జీవితాన్ని ఆనందించి, ఆస్వాదించి, అనుభవించడానికి దైవ సూత్రాలని పాటించండి. ఈ పాఠం ముగియలేదు. రాబోయే వారంలో అనేక సంసారాల్లో ఏ కారణాలు బట్టి సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలంటే, ఈ సంబంధాన్ని బలపరుచుకోవాలంటే ఎలాంటి సూత్రాలని అన్వయింప చేసుకోవాలో అనే దాన్ని వచ్చే వారంలో ఆలోచన చేయబోతున్నాం. అంతవరకు ఈ విషయం గురించి ఆలోచిస్తూ మంచి భార్యాభర్తల సంబంధం కలిగి ఉండడానికి, ఒకవేళ ఈరోజు ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఆలోచన చేద్దాం. మన కుటుంబ సంసార భార్య భర్తల జీవితాన్ని నరకప్రాయంగా చేసుకోకుండా ఆనందంగా, హాయిగా, సంతోషించి జీవించడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ శ్రద్ధగా వినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ